హాయ్ ఫ్రెండ్స్. ఒక సిద్ధాంతం అనేది ఒక సమాజాన్ని ఎంతగా నాశనం చేస్తుంది అనడానికి ఆఫ్ఘనిస్తానే మనకు మెయిన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళలను చాలా అంటే చాలా వేధిస్తున్న ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్‌గా అక్కడ తాలిబాన్ ప్రభుత్వం కొన్ని కొత్త చట్టాలను తీసుకువచ్చింది. అదేమిటంటే జనరల్‌గా మన ఇండియాలో మహిళలపై గృహహింస అనే కేసులు పెడుతూ ఉంటారు. మహిళలను ఎవరైనా వేధిస్తే వాళ్ళు తమ భర్తలపై ఈ కేసులను పెట్టడానికి వీలు ఉంటుంది. అండ్ ఇవి గనక కోర్టులో నిరూపితమైతే ఖచ్చితంగా భర్తకు కొన్ని ఏళ్ల పాటు శిక్ష విధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో, ఈ విధంగా ఉన్న సమయంలోనే మహిళలపై గృహహింస లాంటివి అసలు జరగకుండా ఉంటాయి. కానీ తాలిబాన్ ప్రభుత్వంలో ఈ మహిళలపై అరాచకాలను రోజురోజుకి పెంచి పోషించే విధంగా అక్కడి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలైతే కలుగుతూ ఉన్నాయి. రీసెంట్‌గా గృహహింస చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అదేమిటంటే జనరల్‌గా మహిళను కొడితేనే కేసు వేయాల్సిన పరిస్థితిలో అసలు మహిళను కొట్టినా కూడా కేసు ఉండదట. ఒకవేళ కొట్టినప్పుడు మహిళకు ఎముకలు గానీ విరిగితే, లేకపోతే తీవ్రంగా రక్తం గానీ కారితే అప్పుడు మాత్రమే తన భర్తపై కేసు వేయడానికి వీలుంటుంది. అంతే తప్ప ఎముకలు విరగకుండా, రక్తం రాకుండా కొడితే ఖచ్చితంగా అతనిపై కేసును ఫైల్ చేయడానికి వీల్లేదు. తద్వారా మహిళను ఎంతైనా కొట్టవచ్చు అనే విధంగా అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరణ చేసింది. జనరల్‌గా మనం చర్నాకోళ్ళు లేకపోతే వాతలు పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు ఎముకలు విరగవు అండ్ రక్తం కూడా కారదు. సో, ఇలాంటి పరిస్థితులు అక్కడ చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మహిళకు ఎముకలు గానీ, రక్తం గానీ కారితే ఖచ్చితంగా ఆ మహిళ కేసు వేయడానికి వీలుంది అని చట్టంలో పొందుపరిచారు కదా! ఆ కేసు వేయడానికి మహిళ కోర్టుకు వెళ్ళాలన్నా కూడా ఆమె తన వెంట ఇంటి నుంచి ఎవరో ఒక పురుషుడిని వెంట పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. జనరల్‌గా ఇంట్లో భర్త అండ్ మహిళ మాత్రమే ఉంటే ఇక తన భర్తనే వెంట పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తన భర్తపై కేసు నమోదు చేయడానికి అతను ఎలాగో వెంట రాడు కాబట్టి ఆ మహిళ ఒక్కటే బయటికి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును సైతం ఫైల్ చేయడానికి చాలా అడ్డంకులు ఏర్పడతాయి. ఒకవేళ ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని ఆమె తన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినా కూడా ఆ పోలీస్ స్టేషన్‌లో ఆమెకు న్యాయం జరుగుతుందా అంటే దీన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. జనరల్‌గా మహిళ తనను కొట్టాడు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆమె పైనే ఉంటుంది ఆ బాధ్యత. ఆ బాధ్యతను కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జికి తను బుర్కా తీసివేయకుండానే తన ఎముక విరిగింది అని అతని ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కోర్టు జడ్జి జనరల్‌గా మగవారు అయి ఉంటారు. లేకపోతే కోర్టు ప్రాంగణంలో చాలామంది మగవారు సైతం ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు బుర్కా తీసివేయడం ఆఫ్ఘనిస్తాన్‌లో నేరం కాబట్టి వాళ్ళు బుర్కాను తీసివేయకుండానే తనకు రక్తం కారిందని నిరూపించుకోవాలి. అంతేకాకుండా ఎముక కూడా విరిగింది అని నిరూపించుకున్న తర్వాత మాత్రమే తన భర్తకు శిక్ష వేస్తారు. ఈ శిక్ష మరీ సంవత్సరాల తరబడి ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. గతంలో ఇది సంవత్సరాల తరబడి ఉండేది. కానీ ఇప్పుడు ఆ శిక్ష కాలాన్ని సైతం తగ్గించారు. అది జస్ట్ 15 రోజులు మాత్రమే శిక్ష పడుతుంది. అంటే ఒక 2 వారాలు కళ్ళు మూసుకుని తెరిచేలోపే ఈ 2 వారాలు సైతం అయిపోతాయి. ఆ తర్వాత ఆ భర్తతోనే మహిళ జీవనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై ఇన్ని అరాచకాలు ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు అనేక చట్టాలను తీసుకువచ్చారు. ఏకంగా అమ్మాయిలకు 6వ తరగతి తర్వాత చదువుకోవడానికి సైతం వీలు లేకుండా చేశారు. వాళ్ళంతా ఉన్నత చదువులు చదువుకోవద్దు అండ్ ఉద్యోగాలు సైతం చేయకూడదు. ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన ఎంబసీల్లో సైతం పని చేయకుండా వీళ్ళు నిషేధం విధించారు. తద్వారా అక్కడ జస్ట్ ఒక మహిళ అంటే వంటింటి కుందేలులా మాత్రమే పడి ఉండాలి. అంతేకాకుండా జనరల్‌గా వంటిల్లు అన్నాక లోపల ఉన్న ఘాటు ఇవన్నీ వెళ్ళడానికి కిటికీలు అవి ఇవి ఉంటాయి కదా! ఈ కిటికీలను సైతం ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ మహిళ ఉండే ప్రదేశానికి కిటికీలను ఏర్పాటు చేస్తే ఆమె బయటికి కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కిటికీలు లేకుండా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అని కొద్ది సంవత్సరాల క్రితం వీళ్ళు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ మహిళలు జస్ట్ ఏదో ఒక పిల్లల్ని కని యంత్రాల్లా బతుకుతున్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈ తప్పంతా ఎక్కడ జరిగింది అంటే గతంలో అంటే 2021కు ముందు వరకు అక్కడ ఘనీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి శిక్షలేమీ కఠినంగా ఉండేవి కావు. కొద్ది వరకు ఇవి ఉండేవి కానీ చాలా కఠినంగా అయితే లేకపోయేవి. అప్పటి వరకు మహిళలు చాలా స్వేచ్ఛగా బతికారు. కానీ అప్పట్లో అక్కడ ఒక సర్వే జరిగింది. మీకు ఈ ఘనీ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావాలా లేకపోతే
తాలిబాన్ ప్రభుత్వం కావాలా అని అంటే అక్కడి ప్రజల్లో 98% ఆఫ్ పీపుల్ ఏమని ఓటు వేశారంటే మాకు తాలిబాన్ ప్రభుత్వమే కావాలి, మాకు మా మతపరమైన ప్రభుత్వము మేము యాక్సెప్ట్ చేస్తాం అంతే తప్ప ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మేము ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయం, తద్వారా మాకు తాలిబాన్ ప్రభుత్వమే కావాలి, మేము వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఇస్తామని సైతం తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి ప్రజల మైండ్ సెట్ అండ్ ఆ దేశపు సిద్ధాంతాలు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతుంది. ఈ సమయంలో మన దేశంతో పాటు ప్రపంచం అంతా చాలా స్వేచ్ఛాయుత దేశం వైపుకు మనం పరిగెడుతూ ఉంటాం. అలాంటి సమయంలో ఎప్పుడో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆచారాలను ఇప్పటికీ కొనసాగించడం అంటే చాలా దారుణమని చెప్పుకోవాలి. ఆచార వ్యవహారాలు అనేవి చాలా కఠినంగా అంటే అప్పటి కాలానికి తగ్గట్టు అప్పట్లో రూపొందించుకున్నారు. అవి ఇప్పటి కాలానికి అవసరం లేదనే చెప్పుకోవాలి. సో కాలానికి తగ్గట్లు ప్రతి నాగరికత మారాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ నాగరికత మారినప్పుడే అలాంటివి నిలబడి ఉంటాయి. లేకపోతే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఈజిప్షియన్ నాగరికత, గ్రీకు ఇలాంటి వాళ్ళన్నీ కూడా అంతరించిపోవడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇస్లామిక్ నాగరికత కూడా కాలానికి తగ్గట్టు మారాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సౌదీ అరేబియా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం సౌదీ అరేబియాలో ఇలాంటి కఠిన శిక్షలే ఉండేవి, కానీ ఇప్పుడు ఆ దేశం కూడా ఆధునికత వైపునకు అడుగులు వేస్తుంది. గతంలో అక్కడ కనీసం మహిళా స్టేజ్ షోలు సైతం వీళ్ళు అంగీకరించలేదు, కానీ ఇప్పుడు స్టేజ్ షోలను అండ్ సంగీతాన్ని ఇవన్నీ కూడా వీళ్ళు బహిరంగంగానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహిళలపై ఉన్న ఆంక్షలన్నిటినీ ఎత్తివేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో సౌదీ అరేబియాలో పెట్రోల్ బావుల నుంచి పెట్రోల్ తోడుకుని అది ప్రపంచానికి అమ్మేసుకుని ఆ దేశాలు బాగా ధనిక దేశాలుగా మారాయి. అప్పట్లో తమ పంతా కొనసాగింది, కానీ ఇప్పుడు అంటే రాబోయే ఒక 50 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్లలో మొత్తంగా పెట్రోల్ బావులన్నీ అంతరించిపోతే అంటే మనం పెట్రోల్ చమురును తోడేసుకుంటాం కదా, ఆ బావులన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఐటీ రంగం ఏదైతే ఉందో ఈ ఐటీ రంగం వైపునకు అడుగులు వేయాలి. ఈ ఐటీ రంగంలో అడుగులు వేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఈ హక్కులు అనేవి చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు సౌదీ అరేబియా దీన్ని గుర్తించి ఈ హక్కులు మహిళలకు స్వేచ్ఛ కల్పించడంపై దృష్టి సారించింది. ఈ దృష్టి సారించడంలో భాగంగానే ఇలాంటి అనేక మార్పులు తీసుకువచ్చింది. కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు ఇంకా చీకటి యుగం వైపునకు వెళ్ళిపోతున్నాయి అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే అక్కడ మహిళలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైనా కానీ ఒక దేశంలో ప్రజలకు ఎంత స్వేచ్ఛను ఇస్తే అంతగా ఆ దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. లేకపోతే ఇంకా చీకటి యుగాని వైపు వెళ్ళిపోయి ఆ దేశం పతనం స్థాయికి చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్లోనే ఉంది. ఇక అందులో పతనం కావడానికి మరింతగా ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. ఇలాంటి దేశాలు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అభివృద్ధిలో పోటీ పడవు, అభివృద్ధిలో ముందుకు రావు. ఇలాంటి దేశాలు ఇంకా చీకటి యుగం వైపునకే అడుగులు వేస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మాత్రం మన దేశాన్ని ఒక రకంగా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో కొన్ని వేల ఏళ్ల నాగరికత కలిగిన సనాతన ధర్మం విరాజిల్లుతోంది. ఈ ధర్మం ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టు తన పంతాను అండ్ తన ఆచార వ్యవహారాలను మార్చుకుంటూ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు విరాజిల్లుతోంది. లేకపోతే మన భారతదేశం కూడా ఎప్పుడో అంతరించిపోయేది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఉండటానికి అక్కడి ప్రజల్లోని ఐడియాలజీనే మెయిన్ కారణం. మరి ఈ ఐడియాలజీ ఎప్పుడు మారుతుంది ఫ్యూచర్లో అంటే ఒక 50 ఏళ్ళు 100 ఏళ్లలో అయినా వీళ్ళు మారుతారా, లేకపోతే ఇదే చీకటి యుగంలో బతుకుతూ ఇదే బీద బతుకులు బతుకుతారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.